హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో ఈరోజు మార్నింగ్ రీడింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఈవినింగ్ నాకు టైం కుదరట్లేదు సో ఈరోజు చేద్దాం అనుకున్నాను సో ఈరోజు టాపిక్ ఏంటంటే కొన్ని డిఫరెంట్ టాపిక్స్ చూద్దాము ఒకటి వచ్చేసి వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా లేదంటే ఈజ్ ఇట్ ఓవర్ అంటే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందా సో ఈ రెండు క్వశ్చన్స్కి మనం సమాధానం చూద్దాం ఓకే వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారా లేదా ఇంకొకటి వచ్చి ఈ కనెక్షన్ పూర్తిగా ఎండ్ అయిపోయిందా ఇంకా ఏదన్నా ఛాన్స్ ఉందా ఈ రెండు క్వశ్చన్స్ చూద్దాము నిన్న నాకు ఎవరో మెయిల్ పెట్టి టాపిక్ సజెస్ట్ చేశారనమాట సరే ఈ రెండు టాపిక్స్ క్లబ్ చేద్దాం అనిపించింది సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీకు నా రీడింగ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతాయి అనిపిస్తే కనుక మీరు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి దానివల్ల మీకు కూడా ఎనర్జీ అనేది కంబైన్ అవుతుంది ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉండాలన్నమాట సో ఎనర్జీ ఎక్స్చేంజ్ వల్ల మీకు కూడా పాజిటివ్నెస్ అనేది వస్తుంది మీ లైఫ్లో ప్లస్ ఎవరో చెప్పారనమాట మేడం మీరు చాలా పాజిటివ్గా చెప్తారు కానీ అది ఏమీ మా లైఫ్లో జరగట్లేదని ఒక మాట చెప్తాను ఇది జనరల్ రీడింగ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు సో అందరికీ మ్యాచ్ అవ్వచ్చు కొంతమందికే మ్యాచ్ అవ్వచ్చు సో మనం ఆ ఎనర్జీస్ అనేది నా చేతిలో లేదు కదా కానీ నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఏది పాజిటివ్గా వస్తే కూడా మీరు క్లెయిమ్ చేస్తే కనుక ఆ పాజిటివిటీ మీ లైఫ్లోకి అనేది వస్తుంది ఓకేనా అది బ్లైండ్ థంబ్ రూల్ అంతేగాని లేదు నెగిటివ్గానే నేను ఆలోచిస్తాను నాకు నెగిటివ్గానే అవుతుందంటే మీ లైఫ్ అంతా నెగిటివ్గానే ఉంటుంది సో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొంచెం నేర్చుకోండి తెలుసుకోండి మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంటే మనకు పాజిటివ్గానే ఉంటుంది లైఫ్ సరేనా సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు ఈమెయిల్ చేయండి ఈమెయిల్లో మీకు ఖచ్చితంగా నేను రెస్పాన్స్ అనేది ఇస్తాను పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదండి చార్జబుల్ దెన్ మీరు పే చేయగలనంటే అప్పుడు మీరు కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే నాకు కూడా టైం ఉండదు సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ని మీరు తలుచుకోండి నేను షఫుల్ చేస్తున్నప్పుడు సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ప్రస్తుతానికి అసలు వాళ్ళు ఏం ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అది మీకు సంబంధించి అవ్వచ్చు మీకు సంబంధించి కాకపోవచ్చు వాళ్ళ లైఫ్లో ఇన్ జనరల్ ఏం జరుగుతుంది వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారనేది చూద్దాము ఆ తర్వాత వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేది చూద్దాము తర్వాత ఈ కనెక్షన్ ఉందా ఎండ్ అయిపోయిందా అనేది చూద్దాం స్ట్రెంగ్త్ magician devil ఈ పర్సన్ వచ్చి సింహరాశి అవ్వచ్చు కేప్రికాన్ మకర రాశి అవ్వచ్చు లేదంటే కుంభరాశి వృశ్చిక రాశి వృషభ రాశి అవ్వే అవకాశం ఉంది ఓకేనా సో ఈ సైన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి జోడియాక్ సైన్స్ ఈ పర్సన్ ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు సో వాళ్ళు ఏదో వెరీ వెరీ స్ట్రాంగ్గా డిటర్మిన్డ్గా ఉన్నారండి ఏదో ఒక విషయం పైన అది ఏదైనా కావచ్చు వాళ్ళ మనీ రిలేటెడ్ అవ్వచ్చు జాబ్ రిలేటెడ్ అవ్వచ్చు లవ్ లైఫ్ అవ్వచ్చు లేదంటే ఇంకేదైనా గోల్ అవ్వచ్చు సో దాని గురించి వాళ్ళు చాలా డిటర్మైన్డ్గా ఉన్నారు ఆలోచిస్తున్నారు ప్లానింగ్ చేస్తున్నారు దాని గురించి వర్క్ చేస్తున్నారు ఓకేనా సో వాళ్ళకి ఏంటంటే ఈ క్రమంలో ఏదో కొంచెం మ్యానిపులేషన్ కూడా ఉంది కొంచెం అందరికి పీపుల్ ప్లీజింగ్ అంటారు చూసారా సో అందరినీ ప్లీజ్ చేయడానికి మంచి మంచి మాటలు చెప్పటము వాళ్ళకి నిజంగా ఆపోజిట్ వ్యక్తులపైన అంత ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెడితే సో వాళ్ళని ఎలాగో ఒకలాగా తన దగ్గరికి లాక్కొని పని చేయించుకోవాలి అనే ఉద్దేశం అనమాట సో ఆ విధంగా వీళ్ళు ఎలాగంటే స్టెప్స్ ఎక్కాలనుకుంటున్నారు కానీ వేరే వాళ్ళ కష్టంతో వీళ్ళు స్టెప్స్ ఎక్కాలనుకుంటున్నారు సో ఈ పర్సన్ మీరు ఎవరిదైతే డీల్ చేస్తున్నారో చాలా వెరీ గోల్ ఓరియంటెడ్ అంబిషియస్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు సో వాళ్ళకి చాలా ఎయిమ్స్ ఉన్నాయి లైఫ్లో ఒక విజన్ ఉంది నేను ఇది అచీవ్ అవ్వాలి ఈ స్టేజ్కి రావాలి ఇంత డబ్బులు కావాలి నాకు నేను ఒక మిలియనర్ అవ్వాలి లేదంటే ఒక పొలిటీషియన్ అవ్వాలి ఏదో వాళ్ళకి గోల్స్ ఉన్నాయి
సో ఆ గోల్స్ రీచ్ అవ్వడం కోసమని చాలా కష్టపడుతున్నారు ప్రస్తుతానికి. ఆ బిజీలో ఉన్నారు ప్రస్తుతానికి. మీ గురించి ఆలోచించేంత టైం వాళ్ళకి లేదు. ఓకేనా? అంటే మీ గురించి ఇన్ ద సెన్స్ ఒక లవ్ కానీ ఇంకేది కానీ ఆలోచించే టైం లేదు వాళ్ళకి. కానీ ఈ రెండు కాంట్రాడిక్ట్ చేస్తున్నాయి. ద డెవిల్ స్ట్రెంగ్త్ నేను చెప్తాను మీకు, అది కూడా చెప్తాను. ఈ పర్సన్ ఏదో మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే, అది మిమ్మల్ని అవ్వచ్చు, లవ్ రిలేషన్ అవ్వచ్చు, అన్నోయింగ్లీ కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే, మనం ఒకసారి పడుకుంటాం కదా, పడుకున్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. ఆ యాక్టివ్ అయినప్పుడు మన మనసులో ఉండే కోరికలన్నీ కూడా అది బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చినప్పుడు యూనివర్స్ మన ఫీలింగ్స్ని, మన థింకింగ్ని క్యాచ్ చేస్తుంది. సో ఆ విధంగా కూడా మేనిఫెస్ట్ అవుతుంది. సో ఈ పర్సన్ డీప్ థింకింగ్ ఏంటంటే వాళ్ళకి ఏదో కావాలి, అది మేనిఫెస్ట్ చేస్తున్నారు ఏదో. అది ఒక రిలేషన్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, లేకపోతే జాబ్ అవ్వచ్చు, ఒక ప్రాజెక్ట్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఏదో ఒక విషయాన్ని అయితే చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఇంకోటి వచ్చి డెవిల్. సో డెవిల్ అంటే చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు, సెక్షువల్గా థింక్ చేస్తున్నారు. అది ఎవరి గురించి అనేది మనకు తెలియదు. కానీ ప్రస్తుత సమయంలో వాళ్ళు ఎవరో ఒక పర్సన్ని చాలా ఊహించుకుంటున్నారు, వాళ్ళని స్టాక్ చేస్తున్నారు, అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. అది మీరా కాదా అనేది మనం తర్వాత చూద్దాం. ఓకే, సో వాళ్ళు వాళ్ళ ఫోటోలు చూడటం కానీ, లేదంటే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, సో సోషల్ మీడియాలో స్టాక్ చేయటము ఇవన్నీ కూడా ఈ పర్సన్ ప్రస్తుత ఎనర్జీలో అయితే ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనము సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. మీ మనసులో ఎవరైతే పర్సన్ ఉన్నారో వీళ్ళు ఎవరైనా కావచ్చండి. క్రష్ అవ్వచ్చు, లవర్, లేకపోతే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, లేదంటే వైఫ్, హస్బెండ్, ఎవరైనా కావచ్చు. సో మీకు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కనుక మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ పర్సన్ వేరే వాళ్ళతో తిరగడం కానీ ఇట్లా అవన్నీ మీకు తెలిసాయంటే కనుక వీళ్ళు మీకు నిజంగానే లాయల్గా ఉంటారా, కమిట్మెంట్ ఇస్తారా అనేది మనకి ఈరోజు క్వశ్చన్. 2 కార్డ్స్ కింద పడినాయి. 1 సెకండ్. ఒకటి వచ్చి 7 ఆఫ్ విజ్డమ్, క్వీన్ ఆఫ్ స్ట్రెంగ్త్. హోప్ మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి. యా, ఓకే. సో చూద్దాము వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవరా. అది ఎవరైనా కావచ్చండి. ద హర్మిట్, Four of Charishma, Strength, మళ్ళా వచ్చింది Strength. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ద హీరోఫెంట్. ఓకే, సో ఈ పర్సన్ ఏంటంటే కమిట్మెంట్ అయితే ఇస్తారండి మీకు, ఎందుకంటే ద హీరోఫెంట్ అనేది ఒక మ్యారేజ్ కార్డు. ఓకే, కాకపోతే ఇక్కడ ఇంకో మీనింగ్ కూడా ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఇది కొంచెం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు. సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం మంచి పొజిషన్లో ఉన్నారు. సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండే వ్యక్తి, ఒక బాస్, మేనేజరు, లేదంటే ప్రిన్సిపల్, టీచరు, లెక్చరరు, కౌన్సిలరు, ఇట్లా. అంటే ఎవరైతే పబ్లిక్తో డీల్ చేస్తారో, ఎవరైతే పబ్లిక్తో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి, ముఖ్యంగా నాకు ఇక్కడ చిన్నపిల్లలు అనేది కనిపిస్తున్నారు. చిన్నపిల్లలు అంటే ఒక టీనేజర్స్ అవ్వచ్చు, లేదంటే చిన్నపిల్లలు అవ్వచ్చు. సో ఎవరో ఒక యంగ్ పీపుల్ కనిపిస్తూ ఉన్నారు అనమాట. సో వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ ఉండొచ్చు. సో అటువంటి వ్యక్తి నాకు కనిపిస్తున్నారు. వృషభ రాశి చాలా స్ట్రాంగ్గా ఉంది, సింహరాశి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకేనా? సో ఈ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అంటే ఇస్తారు. ఓవరాల్గా చూస్తే ఇస్తారు. కానీ వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏం కన్ఫ్యూజన్ అది? ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే వాళ్ళు ఏది చూస్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ వాళ్ళకి చాలా గోల్స్ ఉన్నాయి, అంబిషన్స్ ఉన్నాయి, లైఫ్లో అచీవ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఈ టైంలో మళ్ళీ ఈ లవ్ కానీ ఏది కానీ వాళ్ళు ఆలోచించాలా, దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలనేది వాళ్ళకి కన్ఫ్యూజన్. అది జాబ్ పైన చేయాలా, మనీ పైన, బిజినెస్ పైన, లేదంటే హెల్తా, ఫ్యామిలీనా, లేదంటే లవ్వా. సో వాళ్ళకి ఈ రకమైన 7 కన్ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట.
సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. ఎంత దగ్గరగా మీ దగ్గరికి వస్తున్నారో మళ్ళీ అంతే ఫాస్ట్గా దూరం వెళ్ళిపోతున్నారు. సో ఆ డిస్టెన్స్ అనేది మీ ఇద్దరి మధ్యలో నాకు క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే ఒక చాలా డిటర్మైన్డ్గా ఉన్నారు మీ వైపుకి రావాలి, మిమ్మల్ని కాంకర్ చేయాలి, చేపట్టాలి, అంటే మిమ్మల్ని పొందాలి అనేది అయితే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇక్కడ నాకు డెవిల్ అనేది ఏంటంటే అది మీ గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు, చాలా అబ్సెసివ్గా ఆలోచిస్తున్నారు. మీ ఫోటోలు అవి చూస్తున్నారు, మీ స్టేటస్ చూస్తున్నారు, ఫేస్బుక్ చూస్తున్నారు, అన్ని సోషల్ మీడియా అంతా మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు చాలా గ్రో అయిపోయారనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటాం కానీ, మీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మీ కాన్ఫిడెన్స్ కానీ. సో వాళ్ళకి ఏంటంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఏంటి ఈ పర్సన్కి ఇంత కాన్ఫిడెన్స్, ఇంత అందము, ఎవరైనా దొరుకుతారు ఈ పర్సన్కి, నేను నథింగ్ అంటే వీళ్ళకి కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంది. అంటే మీ గురించి మీ దగ్గర వాళ్ళు కొంచెం తక్కువగా ఫీల్ అవుతున్నారు. ఎందువల్ల తెలీదు. సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో మీకుండే ధైర్యం కానీ, కాన్ఫిడెన్స్ కానీ, అందం కానీ, లేదంటే జనాలందరూ మీకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, సో ఇవన్నీ చూసి వాళ్ళకి చాలా జెలసీ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే జెలసీ, ఒక విధంగా చెప్పాలంటే పొజెసివ్నెస్ కూడా ఉంది. 4 ఆఫ్ చరిష్మా. వాళ్ళు మిమ్మల్ని వేరే వాళ్ళతో చూడలేరు, అది మాత్రం 100% ష్యూర్. వాళ్ళు మిమ్మల్ని వేరే వాళ్ళతో చూడలేరు. సో దానివల్ల చాలా టెన్షన్లో ఉన్నారు, చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు, టెన్షన్లో ఉన్నారు. ప్లస్ అది కాకుండా మనీ సేవింగ్లో ఉన్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే 100% ఉంది ఇక్కడ. స్ట్రెంగ్త్ కార్డ్ కూడా ఏదో చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నారు. ఓకే, అది ఫైనాన్షియల్ గోల్ అవ్వచ్చు, లేకపోతే అప్పులు తీర్చడానికి అవ్వచ్చు. వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఈ పర్సన్కి. సో దానివల్ల ఎక్కువగా మనీ గురించి, మనీ సేవింగ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ప్లస్ వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పకుండా చాలా హైడ్ చేస్తున్నారు. వాళ్ళు అంటే ఇంకేమీ లేదు, ఓపెన్గా వాళ్ళ ఫీలింగ్స్ చెప్తే మీరు రిజెక్ట్ చేస్తారు అనేసి వాళ్ళ ఫీలింగ్ అనమాట. దాని గురించి వాళ్ళు దూరం పెడుతున్నారు, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీతో మాట్లాడటం లేదు, గోస్ట్ చేస్తున్నారు. సో మీరేంటంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏంటి ఈ పర్సన్ ఒకసారి చాలా బాగుంటారు, ఇంకోసారి ఏమో చాలా దూరం పెట్టేస్తారు, అసలు మాట్లాడడం మానేస్తారు. అసలు ఏంటి ఈ పర్సన్ మనసులో ఏం జరుగుతుంది అనేది మీకు తెలియట్లేదు అనమాట. సో ఈ హెర్మిట్ కార్డ్ ఏంటంటే వాళ్ళు ఐసోలేషన్లో ఉన్నారు, ఎవరితో మాట్లాడటలేదు. ఈ పర్సన్ కొంచెం స్పిరిచువల్ పర్సన్ కూడా అయ్యే అవకాశం ఉందండి. సో వీళ్ళు యోగా చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, ప్రేయర్స్ చేయొచ్చు, పూజలు చేయొచ్చు. సో వీళ్ళు చాలా స్పిరిచువల్ పర్సన్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఒంటరిగా కూర్చొని, వాళ్ళు ధ్యానంలో కూర్చొని అసలు నాకేం కావాలి, నా లైఫ్లో నాకేం కావాలి, నేను ఏమి దొరికితే నేను హ్యాపీగా ఉంటాను అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఒక సోల్ సర్చింగ్ అనమాట. ఒక వెతుకుతున్నారు వాళ్ళు, నాకు ఏంటి అల్టిమేట్ హ్యాపీనెస్ ఏంటి, నేను ఏది ఉంటేనూ కూడా నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను, ఎందుకు, నాకేం కావాలి అనేది ప్రస్తుతానికి సెర్చ్ చేస్తున్నారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో 2-3 వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు మీ గురించి. వాళ్ళు మీ గురించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటున్నారు. అసలు ఈ వ్యక్తి ఎలాంటి వారు అంటే వాళ్ళకి మీ గురించి పెద్దగా తెలియదు అనమాట. ఇది కొంచెం నాకు క్రష్ వైబ్స్ కూడా వస్తున్నాయి, లేదంటే జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్ అని కూడా అనిపిస్తూ ఉంది. సో వాళ్ళకి మీ గురించి పూర్తిగా తెలియదు. సో దానివల్ల ఏంటంటే సెర్చ్ చేస్తున్నారు మీ గురించి. ఈ మనిషి ఎలాంటి వారంటే ఏది కూడా టక్కుమని డెసిషన్ తీసుకునే మనిషి కాదు. చాలా ఆలోచిస్తారు, చాలా ప్లానింగ్ చేస్తారు. ఒక స్టెప్ తీసుకోవాలంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది. చాలా టైం పట్టి వాళ్ళు చాలా ఆలోచించి, కొన్నిసార్లు మీకు విసుగొచ్చేస్తుంది. ఏంటి ఇంత స్లో ఈ పర్సను, ఏది కూడా తేల్చరు, అటు ఎస్ అని చెప్పరు, నో అని చెప్పరు, ఇలాగ నన్ను హ్యాంగింగ్లో పెట్టేసి ఆడుకుంటా ఉన్నారు. కానీ ఒకటైతే ష్యూర్, ఈ పర్సన్ మీ ఇమోషన్స్తో అయితే ఆడుకున్నారు. ఎందుకంటే ఈ డెవిల్ కార్డు కూడా కొంచెము కైండ్ ఆఫ్ ప్లేయర్ లాగా, అంటే వాళ్ళకి సెక్షువల్ ఎనర్జీ ఎక్కువ ఉంది మీ పట్ల. సో దానివల్ల ఏంటంటే అది కంట్రోల్ చేసుకునేకి మీ దగ్గర కొంచెము ఒక రకంగా చెప్పాలంటే మంచి మూడ్లో ఉన్నప్పుడు మీతో చాలా ఓపెన్గా మాట్లాడేసి, చాలా ప్రేమగా మాట్లాడేసి, మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోయి రియాలిటీలోకి వచ్చేస్తారనమాట.
సో ఆ విధమైన టెండెన్సీ, ఆ విధమైన క్యారెక్టర్ నాకు ఈ మనిషిలో కనిపిస్తూ ఉంది. కానీ అల్టిమేట్గా అయితే మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారు ఖచ్చితంగాను. ఎందుకంటే హియరోఫెంట్ అనేది వెరీ వెరీ స్టేబుల్ ఎనర్జీ అనమాట. వాళ్ళ ఫీలింగ్స్ అనేది మీ పట్ల స్టేబుల్, దానిలో అయితే డౌట్ లేదు. సో దానివల్ల కానీ మీరు ఓపిక్గా ఉండాలి, పేషెన్స్గా ఉండాలి. ఈ పర్సన్, ఈ మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ షెల్లోంచి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా భయము, ఒక పిరికి అని చెప్పుకోవచ్చు. 8 months పట్టచ్చు, ఆగస్టు మంత్ అవ్వచ్చు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళా వెనక్కి వస్తారు. వచ్చి మీకు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చెప్పడం కానీ, కమిట్మెంట్ ఇవ్వడం కానీ. ఆగస్ట్ మంత్ అనేది వెరీ వెరీ ప్రామినెంట్ మంత్ అనమాట. కానీ కమిట్మెంట్ అయితే ఇస్తారు. కానీ కొంతమందికి ఈ కనెక్షన్ అయిపోయిందా అని డౌట్గా ఉంది. సో అది కూడా చూసేద్దాం మనము. కొంతమంది, ఎందుకంటే నా రీడింగ్స్ చూసేవాళ్ళు రకరకాల మనుషులు, రకరకాల వ్యూవర్స్ ఉన్నారు, రకరకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో. సో చూద్దాము అసలు ఈ కనెక్షన్ నిజంగానే అయిపోయిందా, ఈజ్ ఇట్ రియల్లీ ఓవర్? చాలామందికి ఈ క్వశ్చన్ ఉంది మైండ్లో. ఎందుకంటే ఇంతకాలం అయిపోయింది, గోస్టింగ్ ఉంది, నో కాంటాక్ట్ ఉంది, మాట్లాడుకోవట్లేదు, ఏం జరుగుతుంది అసలు? ఒకవేళ మాట్లాడినా సరే వాళ్ళు ఏది చెప్పట్లేదు, వాళ్ళ ఫీలింగ్స్ కన్వే చేయట్లేదు, కన్ఫ్యూజ్ చేయట్లేదు. సో నిజంగా అయిపోయిందా ఈ కనెక్షన్, ఉందా? ఈజ్ ఇట్ రియల్లీ ఓవర్? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ఈ కనెక్షన్లో ఇంకా ఏమైనా మిగిలి ఉందా, అయిపోయిందా? మళ్ళా స్ట్రెంగ్త్ వచ్చింది. ది సన్, లేదండి ఈ కనెక్షన్ అయిపోలేదు. ఎందుకంటే ఆ 3 కూడా వెరీ వెరీ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఒక హ్యాపీనెస్గా చూస్తున్నారు. అసలు మీరుంటే గనక వాళ్ళ లైఫ్లో ఇంకేమీ అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చాలా స్ట్రాంగ్ ప్లానింగ్ అయితే నడుస్తుంది. ఓకే, ఈ కనెక్షన్ ఏ డైరెక్షన్లో తీసుకువెళ్ళాలి అనేది మీ పర్సన్ వెరీ వెరీ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ స్ట్రాంగ్ ప్లానింగ్ జరుగుతుంది. యాక్షన్ కూడా త్వరలోనే తీసుకుంటారు ఈ పర్సన్. సో అది మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఎందుకంటే కొంతమందికి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ప్లానింగ్ చేసి వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడి, సో వాళ్ళు ఏదో ప్లానింగ్ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా. సో సన్ కార్డ్ ఏం చెప్తుందంటే అల్టిమేట్ హ్యాపీనెస్ ప్లస్ యాక్షన్. సో ఈ పర్సన్ ఏంటంటే ఖచ్చితంగా మీ వైపుకి యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ ప్రేయర్స్లో మిమ్మల్ని అడుగుతున్నారు దేవుడిని, నాకు ఈ మనిషి కావాలి, నాకు ఎలాగైనా సరే ఆ అవకాశాన్ని కలిగించు అన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో కొంతమందికి మీకు వాళ్ళు చెప్పిండొచ్చు, మేనిఫెస్టేషన్ చెయ్యి, లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వు, దానివల్ల మనం దగ్గర అవుతామని కొంతమందికి డైరెక్ట్గా కూడా చెప్పిండొచ్చు లవర్స్ అయింటే కనుక. సో ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకు ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ముందడుగు వేయలేకపోతున్నారు. ఓకే, కొంతమందికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు క్లియర్గా. స్ట్రాంగ్ ప్లానింగ్ అయితే జరుగుతుంది. వీళ్ళు ఏ ప్రాపర్ ప్లాన్ లేకుండా ముందుకైతే నడవరు, అదైతే 100%. సో వాళ్ళు ఒకవేళ మీతో రిలేషన్షిప్లో వస్తే కూడా చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళు మ్యారేజ్ వరకు వెళ్తారు. చాలా వీళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, ఎవరిని కూడా అంత తొందరగా నమ్మరు. సో దానికోసమని మీరు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ పర్సన్ని. ఏమాత్రం కొంచెం వాళ్ళకి అనుమానం వచ్చిందంటే కనుక ఇంకా పూర్తిగా డిటాచ్ అయిపోతారు. సో ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటా ఉండాలి మనిషి దగ్గర. లేదు నేను నీకే సొంతము, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, నేను నీ మనిషిని అన్నట్టుగా వీళ్ళకి ఎంతసేపు అప్రూవల్ కావాలన్నమాట. లేదు ఈ మనిషి కరెక్టే నాకు అనేది వాళ్ళకి కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ద ఎంప్రెస్, 5 of Swords, Eight of Cups, Knight of Pentacles, 2 of Swords. One second. Is it really over? 3 of Wands. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అనిపిస్తూ ఉంది. సో వాళ్ళు ఎవరో ఒక థర్డ్ పార్టీ అయితే ఉన్నారండి. ఇది కొంచెం లాంగ్ డిస్టెన్స్ ప్లస్ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా
అంటే మీరు అవుట్ ఆఫ్ రీచ్ అనుకుంటున్నారు. అంటే అవుట్ ఆఫ్ రీచ్ అంటే వీళ్ళు మీకు తగరు, మీరు చాలా హై పొజిషన్లో ఉన్నారు, హై లెవెల్లో ఉన్నారు, అసలు మిమ్మల్ని వాళ్ళు అంటే పొందడం అనేది అసాధ్యం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ నుంచొని అంటే మీ కనెక్షన్ గట్టిగా పట్టుకున్నారు. ఈవెన్ దో థర్డ్ పార్టీ ఉంటే కూడా మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు ఆ థర్డ్ పార్టీతో. కంపేర్ చేసి లేదు మీరే బెటర్ ఆప్షను, మీరే బెటర్ పర్సన్, వాళ్ళకి మీ ఇద్దరికి కరెక్ట్గా మంచి జోడీ అన్నట్టుగా వాళ్ళకి తెలుస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ చాలా ఫైటింగ్స్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. సో ఈజ్ ఇట్ రియల్లీ ఓవర్ అంటే కనుక యాక్చువల్గా అయితే వీళ్ళు ఒక సిచ్యువేషన్ నుంచి వాక్ అవే చేద్దాం అనుకుంటున్నారు. మీ ఇద్దరికి ఏదైతే ఫైట్స్ ఉన్నాయో, డిసగ్రిమెంట్స్ ఉన్నాయో, ఇదేంటంటే వాళ్ళు టైర్డ్ ఆఫ్ ఫైటింగ్ అనమాట. ఒక యుద్ధం చేస్తే ఎంతలాగా అలసిపోతామో, ఈవెన్ దో వాళ్ళకి విక్టరీ వస్తే కూడా వాళ్ళకి ఆ విక్టరీ అనేది వద్దనమాట. సో దానివల్ల ఏంటంటే చాలా ఎగ్జాస్టెడ్గా, టైర్డ్గా, చాలా బాధగా అలాగ ఒంటరిగా నుంచొని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి నా అనే వాళ్ళు ఎవరు లేకుండా అయిపోయారు. అంటే సపోజ్ మీ ఇద్దరికి ఫైటింగ్ అయింది, ఫైటింగ్ అయితే మీరు మాట్లాడుకోవడం మానేశారు. వాళ్ళు ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నారంటే మొత్తం ఎంతమంది వాళ్ళ చుట్టుపక్కల ఉంటే కూడా వాళ్ళు ఒంటరిగానే ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు, ఎప్పుడు మీ గురించి బాధపడుతున్నారు. సో ఈ కండిషన్ నుంచి వాళ్ళు వాకవే చేయాలనుకుంటున్నారు. వాకవే చేసి మెల్లిగా మీ దగ్గరకు వస్తున్నారు. ఒక ఆఫర్తో, ఒక కమిట్మెంట్తో, ఒక స్టెబిలిటీతో మీ వైపుకి వస్తున్నారు. కానీ ఇంకా కన్ఫ్యూజన్ అనేది అయితే ఉంది వాళ్ళ మనసులో. ఏంటంటే 2 ఆఫ్ సోర్డ్స్ ఉంది. 2 ఆఫ్ సోర్డ్స్ అనేది ఏంటంటే కన్ఫ్యూజన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇంకా మీరా లేకపోతే థర్డ్ పార్టీ అనేది ఇంకా కన్ఫ్యూజన్ అయితే ఉంది. కానీ మీదైతే ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోలేదు. ఓకేనా? ఈ కనెక్షన్ అనేది ఈజ్ ఇట్ రియల్లీ ఓవర్ అన్నాం కదా, ఈ కనెక్షన్ అయితే ఓవర్ అవ్వలేదు. కాకపోతే ఈ పర్సన్ కొంచెం ప్లేయర్ ఎనర్జీస్ కూడా ఉన్నాయండి. అంటే వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడటము, వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేయటము, ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళు ఏమంటారంటే ఇది నా నేచరు, నువ్వు నన్ను కంట్రోల్ చేయకు, నన్ను మార్చొద్దు, నేను ఇంతే, నువ్వు నాతో ఇలాగే ఉంటానంటే కంటిన్యూ అవ్వు, నేను ఎవరితో తప్పు చేయట్లేదు, నాకు మనుషులు కావాలి, నేను అందరితోని ఫ్రెండ్లీగా ఉంటాను, పీపుల్తోని బాగా క్లోజ్గా ఉంటాను, ఫ్లర్ట్ చేస్తాను, కానీ నువ్వు అర్థం చేసుకొని అడ్జస్ట్ అవ్వు అంటున్నారు. సో ఈ కార్డ్స్ అన్నీ మనం క్లారిఫై చేద్దాము ఏమొస్తాయని. సో మళ్ళా 3 ఆఫ్ వాండ్స్ వచ్చింది. లాంగ్ డిస్టెన్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు డిఫరెంట్ సిటీ, స్టేట్ యా కంట్రీ అవ్వచ్చు అనమాట. ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అవ్వచ్చు. 3 అనేది వెరీ ప్రామినెంట్. మార్చ్ మంత్ అనేది వెరీ ప్రామినెంట్. 5 కూడా ప్రామినెంట్. మే మంత్ 5 నెంబరు, 3 నెంబర్ అనేది వెరీ ప్రామినెంట్. 4 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ చాలా మట్టుకి నాకు మ్యారీడ్ లాగా అనిపిస్తున్నారండి. ఎందుకంటే 4 ఆఫ్ వాండ్స్, హియర్ ఆఫ్ ఎంట్ రెండు కూడా మ్యారేజ్ చూపిస్తుంది. ద జస్టిస్. సో మీకు జస్టిస్ అయితే ఇస్తారండి, దానిలో అయితే ఏ డౌట్ లేదు. మీకు జస్టిస్ అయితే ఇస్తారు వాళ్ళు. లేదంటే కనుక వాళ్ళు ఆల్రెడీ ఒక డివోర్స్ కేసులో ఉండొచ్చు, ఏదో లీగల్ బ్యాటిల్ ఉంది, కోర్టు కేసులో ఉండొచ్చు. అది అయిపోయినాక ఖచ్చితంగా మీకు అనేది ఒక జస్టిస్ ఇస్తారు, మీకు క్లారిటీ ఇస్తారు. ఈ కనెక్షన్ అయితే అయిపోలేదు. ఓకేనా? కాకపోతే ఈ థర్డ్ పార్టీ అనేది వెరీ క్లియర్గా ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. మీకు ఏదో ఒకటి ఆఫర్ చేయాలనుకుంటున్నారు. అది ఒక ప్రమోషన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఆఫీస్ రిలేటెడ్, ఆఫీస్లో బాస్ అయింటే కనుక, సీనియర్ అయింటే కనుక మీకు ఏదో ఒకలాగా ఒక ప్రమోషన్ ఇవ్వాలి. మీతో కంటిన్యూస్గా మీతో ఈ కనెక్షన్ అనేది ఉండాలి. మిమ్మల్ని వదులుకోవాలంటే వాళ్ళకి భయం, ప్యానిక్ అయిపోతున్నారు. సో వాళ్ళకి ఈ కనెక్షన్ అనేది కావాలి, వాళ్ళకి ఈ కనెక్షన్ కంటిన్యూ అవ్వాలి ఫర్ లైఫ్ టైము. సో దానికి ఏది కావాలంటే కూడా వాళ్ళు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు చూస్తే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇద్దాము, మీకు మళ్ళీ మ్యారేజ్ చేసుకుందాము, ఎందుకంటే 2 మ్యారేజ్ కార్డ్స్ వచ్చాయి. కానీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే సొసైటీ ఏమనుకుంటారు, ఫ్యామిలీ ఏమనుకుంటారు, అందరూ ఈ కనెక్షన్ని ఒప్పుకుంటారా లేదా, ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ మధ్యలో చాలా డిఫరెన్సెస్ కూడా ఉండొచ్చు, ఏజ్ గ్యాప్ ఉండొచ్చు, క్యాస్ట్, కల్చర్ ఏదైనా కావచ్చు. సో ఇవన్నీ ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఆలోచించి చాలా వాళ్ళకి మెంటల్ టెన్షన్ అయిపోతుంది అనమాట. ఎలాగా ఈ సమస్య నుంచి నేను బయటికి రావడం ఎలాగా అనేది చాలా విపరీతంగా ఆలోచిస్తున్నారు.
నాకు ఇక్కడ ఏంటంటే 3, 4, 5, 8 అనేది చాలా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంది. 1 కూడా ప్రామినెంట్గా ఉంది. సో రాబోయే కొన్ని నెలలు అంటే అది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లేదు, మే లేదంటే ఆగస్టు, ఈ మంత్స్లో మీకు ఏదైనా వెరీ సిగ్నిఫికెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. వీళ్ళు ప్రపోజ్ చేయడం కానీ లేదంటే వీళ్ళు మ్యారేజ్ ఆఫర్ చేయడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. సో మీరు కొంచెం పేషెన్స్గా ఉండాలి ఈ పర్సన్ తోటి. ఎందుకంటే వీళ్ళు అంత ఈజీగా ఓపెన్గా చెప్పే మనిషి కాదు. చాలా ఇంట్రోవర్ట్ అనమాట. వాళ్ళ ఫీలింగ్స్ అన్ని బయటికి గలగలా మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళ మనసులో ఎగ్జాక్ట్లీ ఏముంది అనేది ఎవరికి చెప్పరు. వాళ్ళు నేచర్ కాదు వాళ్ళది, ఇంట్రోవర్ట్ అంటారు కదా, అన్ని మనసులో దాచేసుకుంటారు. సో మీకు నిజంగా కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. వీళ్ళు నిజంగా ప్రేమిస్తున్నారా లేదంటే ఊరికే ఇట్లా యాక్షన్ చేస్తున్నారా అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ వాళ్ళకి చాలా చాలా డీప్ ఫీలింగ్స్ ఉన్నాయండి మీ పట్ల. చాలా ప్రేమ అనేది అయితే ఉంది. ప్రేమ కంటే కూడా ఒక రెస్పెక్ట్ అని చెప్పొచ్చు. ఒక రెస్పెక్ట్, చాలా ఒక కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఎలాగంటే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నారు. మీరు విడిపోతే ఎలాగా అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇంట్లో కజిన్స్ ఉంటే ఎలా ఉంటారు, అంత క్లోజ్గా ఉంటారు. సో మిమ్మల్ని వదులుకోవాలంటే వాళ్ళకి అంత భయం వచ్చేస్తుంది అనమాట. అయ్యో నేను ఈ మనిషి లేకుండా నేను ఉండలేను. సో నాకు తెలిసి మీరిద్దరూ రోజు కలుస్తూ ఉంటారండి. అది ఆన్లైన్ అవ్వచ్చు, అంటే మీరు ఒకే ఆఫీస్లో ఒకే ప్రాజెక్ట్లో పనిచేస్తే కనుక ఇది ఈవెన్ దో ఇట్ ఈస్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, మీరు ఫోన్లో అయినా లేదంటే జూమ్ మీటింగ్స్లో అయినా ఎక్కడో అక్కడ కలుస్తూ ఉండొచ్చు ఇద్దరు. ఓకే, సో దానివల్ల ఏంటంటే మీకు చాలా స్ట్రాంగ్ బాండ్ అనేది ఏర్పడిపోయింది ఇద్దరి మధ్యలో. దానివల్ల ఏంటంటే ఒక అటాచ్మెంట్, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. అయ్యో మీరు ఈ జాబ్ వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా నా పరిస్థితి, నేను రోజు చూడటానికి అవ్వదు, రోజు మాట్లాడడానికి అవ్వదు. సో ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎలాగా ముందుకు రావాలి కానీ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. వెరీ స్ట్రాంగ్ ప్లానింగ్ అయితే నడుస్తూ ఉంది. సో ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. ఈ కనెక్షన్ అయితే ఎండ్ అయితే అవ్వలేదండి. వెరీ వెరీ పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చాయి. ఈ కనెక్షన్ ఎండ్ అయితే అవ్వలేదు, మీకు జస్టిస్ ఇస్తారు. ఓకేనా. సో కొంతమందికి హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ నచ్చదు. మొన్న రీసెంట్గా ఒక పర్సనల్ రీడింగ్ చేస్తే వాళ్ళు చెప్పారనమాట, మేడం మీరు ఏమైనా చెప్పండి, ఆ హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ మాత్రం నాకు నచ్చదు, నేను ఎప్పుడు చూడను అని చెప్పారనమాట వాళ్ళు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు అడుగుతారు, మేడం ఆ మెసేజెస్ తీయండి హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ అని. సో చూద్దాము వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతానికి మీ గురించి అనేది చూద్దాం. వెయిట్ ఫర్ మీ ప్లీజ్, మిమ్మల్ని వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. దెర్ ఈజ్ నో అదర్ చాయిస్ ఫర్ అస్, లెట్ అస్ సపరేట్. సో రెండు రకాల వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది. ఒక పక్క మీతో ఉండాలనుంది, ఇంకో పక్క లేదు నేను రాలేను వెళ్ళిపో అనేసి. సో ఐ వాంట్ యూ ఆల్ టు మై సెల్ఫ్. వాళ్ళు మిమ్మల్ని ఎవరితోని షేర్ చేసుకోలేరు. వాళ్ళు మీరు ఎవరితోన్నా ఉంటే చూడలేరు. ఎందుకంటే ఇందాక 4 of Pentacles వచ్చింది. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డూ దిస్ అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది, నిజంగానే మీకు వాళ్ళంటే ఇష్టం ఉందా, వాళ్ళతో ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారా లేదా అనేసి అడుగుతున్నారు. టెల్ మీ హౌ యూ ఫీల్ అబౌట్ మీ, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నా గురించి. వాళ్ళకి తెలియట్లేదు, ఎందుకంటే మీరిద్దరు మాట్లాడుకోవట్లేదు కదా. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్, ప్లీజ్ అండర్స్టాండ్. సో వీళ్ళు ఎయిదర్ ఆల్రెడీ మ్యారీడ్ అవ్వచ్చు, లేదంటే మీ ఆఫీస్ రిలేషన్ అవ్వచ్చు, బాస్ అవ్వచ్చు. సో వాళ్ళ ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేరు, ప్లీజ్ అండర్స్టాండ్ అని చెప్తున్నారు. చూజ్ మీ ప్లీజ్. ఓకే, ఒక పక్క నన్ను చూస్ చేసుకో అంటున్నారు, ఒక పక్క ఏమో వాళ్ళకి అర్థం కావట్లేదు, మనకి వేరే ఆప్షన్ లేదు, మన ఇద్దరం విడిపోవాలి తప్పదు. సో ఖచ్చితంగా నాకు ఇక్కడ థర్డ్ పార్టీ అనేది కనిపిస్తూ ఉందండి. ఏదో సొసైటీ అనేది ఒప్పుకోదు ఈ కనెక్షన్ని. సో దానివల్ల వీళ్ళు లేదు మనం సపరేట్ అయిపోదామని చెప్తున్నారు పైకి, కానీ వాళ్ళ మనసులో మాత్రము వెయిట్ చెయ్యి, నన్ను చూస్ చేసుకో, నీ ఫీలింగ్స్ ఏంటి అవి ఇవి అనేసి వాళ్ళు అడుగుతున్నారు, నాకు నువ్వు కావాలి అన్నట్టుగా వాళ్ళ మనసులో ఫీల్ అవుతున్నారు. ఓకే, ఇదండి ఇవాళ రీడింగు. ఈవినింగ్ నేను కొంచెం బిజీగా ఉంటాను, దానివల్ల నేను పొద్దున్నే రీడింగ్ చేస్తున్నాను. సో పర్సనల్ రీడింగ్స్కి మెయిల్ పెట్టండి. పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ అనేది కాదు, చార్జబుల్. మీకు కావాలంటే నాకు మెయిల్ పెట్టండి, నేను రిప్లై చేస్తాను. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.